సో ఈ రోజు క్లాస్ లో ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అంటే ఏంటో చూద్దాము. మీకు ఆల్రెడీ టీసీపీ సూట్ గురించి నేను ప్రీవియస్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓఎస్ఏ లేయర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. సో టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఇది టీసీపీ/ఐపీ ప్రోటోకాల్ సూట్ లో థర్డ్ లేయర్ వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ లేయర్ మీద వర్క్ చేస్తుంది అనమాట. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏంటి అంటే ఎండ్ టు ఎండ్ కమ్యూనికేషన్ ని చెక్ చేస్తుంది ఈ టూ మెషిన్స్ కి. అండ్ ఈ టూ మెషిన్స్ కి ఎండ్ టు ఎండ్ కమ్యూనికేషన్ పోర్ట్ల ద్వారా జరుగుతుంది అనమాట. మనకి 65,536 పోర్ట్స్ ఉన్నాయి మొత్తం. డివైజెస్ ఈ పోర్ట్స్ ను ఉపయోగించి ప్యాకెట్స్ ని సెండ్ ఆర్ రిసీవ్ చేసుకుంటాయి అనమాట. ఈ పోర్ట్స్ ను ఉపయోగించి ఈ డివైజెస్, ఏ డివైజెస్ అయినా కానీ, మీరు మొబైల్ అయినా ఏదైనా సరే ఎలక్ట్రానిక్ డివైస్, మీరు నెట్వర్క్ తో కమ్యూనికేట్ చేసినప్పుడు ఈ పోర్ట్స్ ను ఉపయోగించి డేటాని సెండ్ గానీ రిసీవ్ గానీ చేసుకుంటాయి. ఈ ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ ప్రోటోకాల్ లో 2 ప్రోటోకాల్స్ ని వాడతారు, టీసీపీ అండ్ యూడీపీ. నెట్వర్క్ లో ప్యాకెట్ సెండ్ అవ్వాలంటే అది ఎయిదర్ టీసీపీ ఆర్ యూడీపీ ద్వారా అవుతుంది. పోర్ట్స్ నుండి డేటాని టీసీపీ ప్రోటోకాల్ తో సెండ్ చేస్తే క్లయింట్ సర్వర్ 3-way హ్యాండ్ షేక్ కంప్లీట్ చేయాలి డేటా పంపే ముందే. సో ఇప్పుడు ఈ సెండర్ ఉన్నాడు, ఈ సెండర్ ఒక మెయిల్ పంపించాలి ఈ కంప్యూటర్ కి. ఈ మెయిల్ పంపించాలంటే ఫస్ట్ 3-way హ్యాండ్ కంప్లీట్ అవ్వాలన్నమాట. 3-way హ్యాండ్ షేక్ అనేది నెక్స్ట్ చూద్దాము, ఫస్ట్ ఈ కాన్సెప్ట్ కంప్లీట్ అయ్యాక. అండ్ ఈ టీసీపీ అనేది స్లోగా ఉంటుంది యూడీపీ తో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే ఎర్రర్ చెక్ చేసి అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటుంది ప్రతి ప్యాకెట్ కి ఈ టీసీపీ అనేది. మీకు ఈజీ ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే, టీసీపీ అనేది మీరు ఒక మెయిల్ పంపించారనుకోండి, మీరు ఎగ్జాక్ట్ ఏ ఇన్ఫర్మేషన్ పంపించారో ఆ ఇన్ఫర్మేషన్ వేరే కంప్యూటర్ కి వెళ్తుంది. సో అది ఏమైనా మిస్ అయిందంటే ఎర్రర్ వస్తుంది మనకి. అదే యూడీపీ తీసుకున్నారనుకోండి, మీరు ఒక వీడియో కాల్ గానీ మామూలు కాల్ గానీ చేస్తే మీకు వీడియో కాల్ లో చూడండి క్లారిటీగా ఉండవు కొన్ని కాల్స్. ఒక్కొక్కసారి సిగ్నల్ సరిగ్గా లేక లైక్ బ్లర్ అయి ఉంటాయి ఇది ఇమేజ్. సో అది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట యూడీపీకి. సో ఇప్పుడు టీసీపీ హెడర్ ఫీల్డ్స్ గురించి చూద్దాము. టీసీపీ హెడర్ అనేది డేటా ప్యాకెట్ అన్నమాట ట్రాన్స్పోర్ట్ లేయర్ లో. టీసీపీ/ఐపీ ప్రోటోకాల్ సూట్ ట్రాన్స్పోర్ట్ లేయర్ లో ఇది ఒక డేటా ప్యాకెట్ అన్నమాట ఈ టీసీపీ హెడర్ అనేది. సో ఈ టీసీపీ హెడర్ స్టాండర్డ్ సైజ్ వచ్చేసరికి 20 bytes. ఒకవేళ ఏదైనా ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ కావాలంటే 40 వరకు ఎక్స్టెండ్ చేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం కింద టేబుల్ చూద్దాము, అసలు ఏమేమి ఉంటాయి ఇందులో, అది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది. ఫస్ట్ వచ్చేసరికి సోర్స్ పోర్ట్. ఇదేంటంటే పోర్ట్ అడ్రస్ లో ఉన్న సోర్స్ మెషిన్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. అండ్ డెస్టినేషన్ పోర్ట్, ఇది డెస్టినేషన్ మెషిన్ యొక్క పోర్ట్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇదేంటి? అండ్ సీక్వెన్స్ నెంబర్, ఇదేంటంటే ఒక సెషన్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ పంపించారనే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. అక్నాలెడ్జ్మెంట్ ఏంటి అంటే, ఒక సోర్స్ మెషిన్ నుంచి ఇంకో డెస్టినేషన్ మెషిన్ కి మీరు ఒక ప్యాకెట్ అంటే ఏదో ఒక ఫైల్, వీడియో గానీ లేకపోతే మెయిల్ గానీ ఏదైనా పంపించారంటే అది ఈ సోర్స్ మెషిన్ నుంచి డెస్టినేషన్ మెషిన్ కి రీచ్ అయిందా లేదా అనేది అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటుంది. హెడర్ లెంత్ అంటే టీసీపీ హెడర్ టోటల్ లెంత్ ఎంత ఉందో దాని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ రిజర్వ్డ్ అనేది ఫ్లాగ్స్ లోకి వస్తుంది అనమాట. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ పర్పస్ కి యూజ్ చేస్తారు ఈ రిజర్వ్డ్ అనేది. మనకి ఫ్లాగ్స్ చాలా ఉంటాయి వీటిలో, రిజర్వ్డ్ అని, నాన్స్, కాంగ్స్, విండోస్ రెడ్యూస్ అని, ఈకో, అర్జెంట్, అక్నాలెడ్జ్మెంట్, పుష్, రీసెట్, సింక్రనైజేషన్, ఫినిష్, ఇలా చాలా ఫ్లాగ్స్ ఉంటాయి. అండ్ విండో, ఈ విండో వచ్చేసరికి ఇది డిఫైన్ చేస్తుంది. లైక్ సో ఈ విండో అనేది ఏంటి అంటే ఎంత సైజ్ వరకు ప్యాకెట్ ని మెషిన్ రిసీవ్ చేసుకోగలదు అనేది ఇది డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఈ చెక్ సమ్ వచ్చేసరికి ఆ ప్యాకెట్ లో ఏమైనా మోడిఫికేషన్ గానీ కరప్షన్ గానీ ఏమైనా ఉంటే పంపించేటప్పుడు అది చెక్ చేస్తుంది. ఈ అర్జెంట్ పాయింటర్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే, అర్జెంట్ గా మనం ఏదైనా పంపించాలంటే కమ్యూనికేషన్ జరగడానికి ఆ బైట్స్ ని ఇది ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ టేబుల్ లో ఉన్నది కొంచెం ఇంకా ఇన్ డెప్త్ చూద్దాము. సో సోర్స్ పోర్ట్ లో ఏంటంటే ఒక కంప్యూటర్ మెషిన్ కి 65,536 పోర్ట్స్ ఉంటాయి. ఇది ఎండ్ టు ఎండ్ కమ్యూనికేషన్ ని నెట్వర్క్ లో ప్యాకెట్స్ పంపించడం అండ్ రిసీవ్ చేసుకోవడం ద్వారా కమ్యూనికేషన్ జరుగుతుంది, ఎండ్ టు ఎండ్ కమ్యూనికేషన్. ఈ పోర్ట్ అడ్రస్ సైజ్ వచ్చేసరికి మనకి 16-bit or 2 bytes. దీంట్లో మనకి 3 types ఆఫ్ పోర్ట్ రేంజెస్ ఉంటాయి అనమాట. సో మనకి ఇప్పుడు 3 types ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి వెల్ నోన్ పోర్ట్స్ 0 to 1023. ఈ పోర్ట్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే, వెల్ నోన్ సర్వీసెస్ క్లయింట్ మెషిన్స్ కి ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్ 80, 443, HTTP, HTTPS,
ఇవన్నమాట. హెచ్టిటిపి ఏంటి 80, హెచ్టిటిపిఎస్ ఏంటి 443. ఇలాంటి వాటికి వెల్ నోన్ పోర్ట్స్ అన్నమాట ఇవి 0 to 1023. అండ్ రిజిస్టర్ పోర్ట్స్ వచ్చేసరికి 10244 to 49151. ఈ పోర్ట్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే డిఫరెంట్ వెండర్ అప్లికేషన్స్ నుంచి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడానికి. ఇవి మనకి వెల్ నోన్ పోర్ట్స్ లిస్ట్ లోకి రావన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3689 తీసుకున్నాం అనుకోండి, ఇది యాపిల్ ఐట్యూన్స్ ది. సో ఈ 3689 అనేది ఏంటంటే యాపిల్ ఐట్యూన్స్ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నది అనమాట. అండ్ డైనమిక్ ఆర్ ప్రైవేట్ ఐపీస్ ఇవి వచ్చేసరికి 49150 to 65535 ఉంటాయి. ఈ మెషిన్స్ ఏంటంటే డైనమిక్ గా క్లయింట్ మెషిన్స్ కి అసైన్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ ఉందనుకోండి, మీరు ఒక వెబ్ అప్లికేషన్ వాడినప్పుడు ఒక ఐపీ జనరేట్ అవుతుంది, మళ్ళీ ఇంకొకసారి నెక్స్ట్ ఐపీ జనరేట్ అవుతుంది, అలా అనమాట. మీకు ఒక ఐపీ పర్మనెంట్ గా ఉండదు. ఈ సోర్స్ పోర్ట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే మీరు ఒక కంప్యూటర్ నుంచి వేరే కంప్యూటర్ కి ఏదైనా రిక్వెస్ట్ జనరేట్ చేసినప్పుడు, అంటే మీరు ఒక ప్యాకెట్ ని పంపిస్తున్నప్పుడు అనమాట. ఒకవేళ మీరు హెచ్టిటిపి రిక్వెస్ట్ చేశారనుకోండి ఒక వెబ్సైట్ కి, ఆ పోర్ట్ 80 అది వెల్ నోన్ పోర్ట్. అండ్ ఇప్పుడు డెస్టినేషన్ పోర్ట్ గురించి చూద్దాం. సో ఈ డెస్టినేషన్ పోర్ట్ అనేది సెకండ్ ఫీల్డ్ ఈ టీసీబీ హెడర్ లో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే. ఈ డెస్టినేషన్ పోర్ట్ ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే ఎక్కడికి ఈ సోర్స్ మెషిన్ ప్యాకెట్ ని పంపిస్తోంది అనేది. అండ్ ఇప్పుడు ఈ టీసీపీ ఫ్లాగ్స్ లో ఈ 6 చాలా కామన్ గా వాడే ఫ్లాగ్స్ అన్నమాట టీసీపీ ప్యాకెట్స్ లో. ఈ సిన్ వచ్చేసరికి కనెక్షన్ ని ఇనిషియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ అక్నాలెడ్జ్మెంట్ వచ్చేసరికి ప్యాకెట్ డెలివరీ అయిందని అక్నాలెడ్జ్మెంట్ కోసం, అంటే డెలివరీ అయిందని కన్ఫర్మేషన్ కోసం ఉపయోగపడుతుంది. అండ్ ఈ ఫినిష్ వచ్చేసరికి టెర్మినేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ పుష్ వచ్చేసరికి మొత్తం డేటాని బఫర్ ఉన్నా సరే డెస్టినేషన్ కి పంపించడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ అర్జెంట్ కూడా అంతే, డేటాని ఇమీడియట్ గా పంపించాలి. ఈ రీసెట్ వచ్చేసరికి కనెక్షన్ ని రీసెట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడు 3-వే హ్యాండ్ షేక్ గురించి చూసుకుందాము. సో ఇది క్లయింట్ ఈ సర్వర్ కి రిక్వెస్ట్ పంపించింది ఈ సిన్ అనే ఫ్లాగ్ తో. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే క్లయింట్ వెళ్లి సర్వర్ తలుపు కొట్టింది అనమాట. ఇప్పుడు ఈ సర్వర్ ఈ సిన్ ప్యాకెట్ రిసీవ్ చేసుకుంది. అండ్ చేసుకున్నాక దాని అవైలబిలిటీ చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్నాక ఓకే అని చెప్పి దీనికి క్లయింట్ కి రిటర్న్ పంపిస్తుంది అనమాట ప్యాకెట్ ని. సింప్లెస్ అక్నాలెడ్జ్మెంట్ ప్యాకెట్ అంటే దిస్ ఈజ్ లైక్ ఎలా అంటే సర్వర్ డోర్ ఓపెన్ చేసి ఓకే మనం కనెక్ట్ అవుదామని చెప్తున్నట్టు క్లయింట్ కి. సో ఈ క్లయింట్ సింప్లెస్ అక్నాలెడ్జ్మెంట్ ప్యాకెట్ ని రిసీవ్ చేసుకున్నాక ఇది కన్ఫర్మ్ చేస్తుంది సర్వర్ కి అక్నాలెడ్జ్మెంట్ తో, నేను రిసీవ్ చేసుకున్నాను ప్యాకెట్స్ ని, ఓకే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అని చెప్పి క్లయింట్ సర్వర్ ఇప్పుడు డేటాని ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి అనమాట. 3-వే హ్యాండ్ షేక్ కంప్లీట్ అయ్యాక. అండ్ ఇప్పుడు యూడిపి ప్రోటోకాల్ గురించి చూద్దాము. యూడిపి ప్రోటోకాల్ ట్రాన్స్పోర్ట్ లేయర్ లో థర్డ్ లేయర్ ప్రోటోకాల్. ఈ యూడిపి ప్రోటోకాల్ ఏం చేస్తుంది, కమ్యూనికేషన్ ఛానల్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. అంటే ఎప్పుడైతే మనం డేటాని ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో, సో ఎప్పుడైతే ఇమీడియట్ గా టీసీపీ కన్నా ఫాస్ట్ గా పంపించాలో అప్పుడు ఈ యూడిపిని వాడతారనమాట. బట్ ఇది అన్ట్రస్టెడ్ కమ్యూనికేషన్, ఎందుకంటే ప్యాకెట్ డెలివరీ అయిందా లేదా అనేది చెక్ చేసుకోదు. లైక్ మీకు ఇందాక చెప్పినట్టు వీడియో కాల్ ఇది ఫాస్ట్ కమ్యూనికేషన్ జరుగుతుంది టీసీపీ కన్నా, ఎందుకంటే ఇది 3-వే హ్యాండ్ షేక్ ఏమి జరగదు, దీనికి ఇన్స్టెంట్ మెసేజెస్ వెళ్ళిపోతాయి అనమాట దీనికి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ప్రోటోకాల్స్ అంటే ఏంటి, పోర్ట్స్ అంటే ఏంటి, వాటి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాము. అండ్ ఐసీఎంపీ ప్రోటోకాల్ గురించి